ఇంతకు తేలు గడిచిందే జర్రే గడిచిందే జర్రే అరిచేతులు ఎట్ట కనిపించుకునేవి అది రేపులోంచి వాకిట్లోంచి వచ్చింది వాకిట్లోంచి చిన్నగా కాడ నిలబడుకోన్నాను గడపని అక్కడ చేయి పెట్టుకుని నువ్వు ఆడికి ఎందుకు పోయినావు పెద్దక్కల కాడ నిన్న భూ పెట్టించి పెద్దక్కకి కప్పు గిన్నె తెచ్చుకుందామని పోయింది కప్పు గిన్నె కోసం పోయి కనిపించుకొచ్చుకునేవు వాళ్ళు ఏందో మాట్లాడుతుంటే అన్నదమ్ముళ్ళు అంటాను ఏం మాట్లాడతారా అని చిన్న శంకర్ కానీ వాడు తాగలేదు కదా ఏమి గమ్ముగా ఏదో పని చేసుకోవచ్చు కదా ఇంటికాడ ఇప్పుడు లేపుకొని వచ్చినట్టు నీ తమ్ముడు ఇంకా జరిగడి చేతి పని చేయలేదు నేను చేయి ఒక పని రోజులు వాసిద్దంటే చెయ్యి ఆ మందు పోయి ఇంకో అప్పుడు సులా అంటుంది రక్తం కరిచాను చిన్నగా చిన్నగా రక్తం వచ్చినాయి బల్లి గడిచిందేమో అనుకున్నా బల్లి బాగా అంతా కడలు చెప్పి నేను కూడా బల్లి గడిచింది అనుకున్నా వాడు శంకరగాడు ఏంది గడిచింది మేన నల్ల మంది అగ్గిపుల్ల మందు ఉంటుంది చూడు అది ఇచ్చింది చేయలేమన్నా గడిచిందేమో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చెక్క మాకు మా ఊర్లో ఒక ఆమె ఇచ్చింది చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇవి ఎప్పుడు ఇచ్చిందంటే మేము మా బావారు ఉన్నప్పుడు మేము రెంట్కున్నాం కదా ఫ్రెండ్స్ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక చిల్ల గింజ తర్వాత వచ్చేసి ఒక పాము చెక్క దాని పేరు తెల్ల ఈశ్వరి చెక్క అంటారు సో అదేంటంటే మనకి మామూలు ఎప్పుడు దొరకదు కానీ అది మా చిన్న బాబు ఇచ్చాడు ఎందుకంటే సురేంద్ర డైలీ చేను దగ్గరికి వెళ్తుంటాడు కదా పెట్టుకోమ్మా బాగా ఏదో ఒక దాని పనికి వస్తుంది పాములు ఏములు కడిచినప్పుడు పనికి వస్తుంది అదే అని ఇచ్చాడు అనమాట ఇది వచ్చేసి ఇది అను చిల్లగింజ ఆమె ఇచ్చింది చిన్నపిల్లలు ఉండరు కదా మీకు పెట్టుకోండి అని సో ఏంటంటే చిల్లగింజ చాలా ఉపయోగాలు ఏంటంటే మనకి అక్కడ తేలు కానీ తేలు కడిచినప్పుడు మాత్రమే అది బాగా పనిచేస్తుంది ఏంటంటే మనం మందులు గింజలు ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు దాన్ని బాగా రుద్ది కరిపించుకుంటే చాలు ఆ చిల్లగింజ అనేది ఊడకోకుండా కలుసుకున్నట్టుంది ఇంతకుముందు ఒక వీడియోలో మీకు పెట్టాము అది నేను దాని రిజల్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దీనికి పట్టెం ఉండాలా ఏమో అర్థం కావట్లేదు సన్న జర్రి ఎర్ర జర్రి పెట్టలే వీడు ఆడికాడికి పోయినాడు వాడిని తినిపించి ఒకటి క్యారీ చేసి పంపించిన ఎమ్మి ముందు కొట్టనికి దాంట్లో బల్లి గడిచింది ఎంత బల్లి గడిచింది ఎంత బాగుంటుంది నేను మొత్తానికి పొద్దున జరితో కనిపించుకొచ్చుకున్నావు సో జరి చెక్క ఇది చూపెట్ట చెక్క సో ఇదనమాట జర్రీ చెక్క సో జర్రీకి కలిసిన వెంపటినే ఈ గినుపులు ఉండేది చూసే జర్రీ చెక్కని గుర్తుపట్టాలంటారు మనకైతే పట్టండి ఎట్టుంది ఇప్పుడు మందు పెట్టుకున్నాక తగ్గినప్పుడే మళ్ళీ పట్టేమి ఉండాలి పోయి అడిగి వచ్చింది చచ్చింది గొర్రె సరే ఇది గీరు కొద్ది నవ్వులు వచ్చింటుంట నాకు నవ్వలే లేదు కానీ సినిమా అంటుంది మంచిది పిల్లల కోసం కట్టుకునే బట్టలు కూడా దించుకుంటున్నారు ఈ రకాలు అదే మా కోసం ఇస్తారు మే రాణిలే వచ్చేముంది అది కాదు అబ్బోయ్ మనకు గడిచినప్పుడు అట్లా గుడ్డ చీరకి గుడ్డ దించుతారు పోయి బొగ్గులు కాదు ఆ పరిస్థితులు ఉంటే మీకైనా ఇట్లా చేసేదే అబ్బా మా బాబాయ్ కూడా గుర్తాడు అబ్బా అని మీకైతే సున్ని మొత్తం పొగేయడమే సున్ని పొగేసి గాలి ఆడుకుని చేద్దామని పంపేసేవన్నా మొత్తానికి వైద్యం చేస్తున్నావు నువ్వు పొగ ఇలా జరుగుడితే ఇంతకు పాలు ఆపొచ్చు అనేదే ఏం కాదులేమే ఒక్కరోజు తినప్పుడు సావు అర్థమైందే
ఒకరోజు తినకపోతే సావు. అసలు ఈరోజు ఎక్కడో నువ్వు బిర్రు దొరికితే పగ రాదు తిరుగుతున్నావు. కొడుక చల్లుకునేది ఎప్ప నాకు వాషింగ్ మిషన్ తయారు చేసాడు, ఏం తయారు చేసాడు. ఇప్పుడు జరిగేసిన దానికి నువ్వు వాషింగ్ మిషన్ అడిగి దానికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉంది. ఇప్పుడు ఇంకా ఏమో పట్టు ఉతకొద్దు. నేను ఇప్పుడు బకెట్ నానేసిన అవన్నీ ఏమ్మా నువ్వు ఒక చేత ఉతికి చేయాలా? చిన్న పొగ పెట్టింది ఏం గురించి అంటుకుని ఏదని ఊపో తేలిపరుంది ఊళ్ళో. ఎడా అటుంది రామాయణ ఇంటికాడ. రామాయణ ఇంటికాడ ఇంటి వెనకాల ఇంటి ముందర ఇంటి సైడ్నా ముందర బండల కాడ. బండ్ల కన్నా కాన్సిటీగా కనసిటికి నువ్వు ఎప్పుడు తీసుకుంటావు? ఇంచు ఇంచి పక్కన పెట్టి పొగ పెట్టినా మళ్ళీ కలిపి అబ్బాయి ఇన్సూరెన్స్ నుంచి పనులు చేసుకోలేక నా పని చేస్తాడు. మా బాయ్ చెప్పినాడు. డైలాగ్ ఉంటుంది కానీ లోపల అనిపించింది నువ్వే కదా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పొగ గిగ అన్నీ పెట్టేసేసినాము. ఇంకా వచ్చి పని చేయడం మొదలెట్టేసినాం అనమాట. ఏమే ఇటు తిరిగి చెప్తావు కొంచెం. బా అన్ని గడ్డలు ఏడాది వచ్చిన అమ్మాయి గడ్డని తిరిగిపోయి మా గడ్డి ఎక్కుతున్నావు. పక్కగా వాసమ్మా ఏంటంటే ఉంటాయి. బా బా 2 చేతులతో ఎక్కుతుంది నా బిడ్డ. వెల్కమ్ టు సురేంద్రాలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో చూసి ఏంటంటే మీకు రెండైతే చెప్పాం కదా ఇంటి వెనకాల మొత్తం క్లీన్ చేయాలని. ఇప్పుడు మన సురేంద్ర అయితే ఇదంతా మొత్తం క్లీన్ చేస్తాడు. ఏమే చేయలేవా? చేర్చలే మేడం గారు, చేర్చలేండి. చెయ్యాలి. నేను నీరు కడుతుంటే పార గుచ్చుకుంది, పార తోలుకుంది, ఇట్లా వస్తుంది, బాగా నొప్పి వస్తుంది. ఇదంతా శుభ్రం చేసేయాలి. ఎందుకంటే ఇక్కడ గడ్డి, బర్రెలు ఒట్టిగడ్డి, పచ్చిగడ్డి తేడా. బర్రెలకు ఓన్లీ పచ్చిగడ్డి మాత్రమే ఇక్కడ మొత్తం. ఒట్టిగడ్డి అక్కడ కలిసలంలో కన్నుతురోళ్ళు ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి గవర్నమెంట్ వచ్చి జగన్ వచ్చి అడుగుతా, చంద్రబాబు నాయుడు వచ్చి అడుగుతాడా? అరే ముందుకు మసాలా అది కాదు, ఎందుకు మసాలాలు వేసుకుని చెప్పి చంద్రబాబు అడుగుతాడా లేకపోతే జగన్ అడుగుతాడా? పోనీ నీకోసం కనీసం ఎమ్మెల్యే నాన్న వచ్చి అడుగుతాడా? పోనీ భూమా నాగిరెడ్డి అని వచ్చి అడుగుతారా? ఎవరు అడుగుతారు? అడిగితే వాళ్ళు అడుగుతారు శివసారాలు. సర్లే సార్ స్థలం వాడుకుంటాం కాబట్టి నీట్గా శుభ్రంగా బండ దొరుకుతుంది. సో కొడుకులు ఇంటికి వచ్చినప్పుడే మట్టి చేస్తారు అంతే. ఏమంటావు? ఏమంటా? అవునంట. ఏమంటా? వాళ్ళతో ఏ జిల్ల తీస్తున్నాయి ఇంకా సుర్రా అంటుంది తిండి తప్పదు. ఇంకా పనులు చేసుకోకుంటట ఫ్రెండ్స్. ఇప్పుడు తెలిసిన కదా టైం ఎంత అయింది? 4, 6, 5 ఆ టైం చూడండి. మళ్ళీ తండలు ఎట్ అయిపోతాయి. మట్టి కొట్టుకుపోయింటే ఆ టైంకే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మా సుబ్బు తురుచునండి. తన పనులను చేస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది, తీస్తూ ఉంటా ఒకటి. మొత్తంగా ప్రస్తుతానికి అయితే నీట్గా తీసి పెట్టింది ఫ్రెండ్స్.